நாடீர் நாடோறும் வாடாமலர் கொண்டு பாடீர் அவன் நாமம் பாடீர் அவன் நாமம் பாடீர் அவன் நாமம் வீடே பெறலாமே நம்மாழ்வார் திருவடிகளே சரணம். यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोर्रामानुजस्य चरणौ శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువుల్లారా, విశ్వక్షేణుల అపరావతారమైనటువంటి స్వామి శ్రీ నమ్మాళ్వార్లచే రచింపబడిన తిరువాయ్మొഴി దివ్య ప్రబంధంలోని అనేకానేక అద్భుతమైనటువంటి ఉపనిషత్ తత్వాన్ని తెలుసుకుంటూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి మనం ఈనాడు స్వామివారి యొక్క దివ్య లీలా వైభవాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ స్వామిని చేరుకోవడానికి మార్గమేంటో తెలుసుకుంటూ ఉన్నాం. భగవద్భక్తుడు చేయవలసినటువంటి పనులేవి అని ఆళ్వార్ మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. పాసురములన్నీ కూడా చాలా సులభమైనటువంటి పాసురాలు. ఎందుకు అంటే సాధారణంగా తిరువాయ్మొഴి దివ్య ప్రబంధంలో 4 పాదములుండేటువంటి పాసురాలు ఉన్నాయి, 7 పాదములుండేటువంటి పాసురాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పాసురములు కేవలం 2 పాదములు. ఎందుకు 2 పాదములే ఆళ్వార్ స్వీకరించారు అంటే చెప్పవలసిన విషయం సులభమైన మార్గం అయినప్పుడు దాని సులభ పద్ధతిలోనే చెప్పడం ఆళ్వారి యొక్క ఉద్దేశం. అయితే చెప్పదలుచుకున్న విషయం చాలా కఠినమైనది. ఎందుకు అంటే వేదం కూడా చెప్పలేకుండా ఉన్నటువంటి ఒక విషయం, వేదంలో కూడా అతి నిగూఢంగా చెప్పబడిన విషయాన్నే ఆళ్వార్ బయటకు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు యశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా, ద్రావిడ భాషలో సులభమైనటువంటి శృతి యొక్క ఉత్తర భాగం అంటే వేదం యొక్క అంతభాగం అంటే వేదాంతాన్ని ఆళ్వార్ చెబుతూ ఉన్నారు. మరి పాసురం నాడీర్ నాడోహరుం వాడామలరు కొండు పాడీర్ అవన్నామం వీడే పెరలామే. నాడీర్ నాడోహరుం వాడామలరు కొండు పాడీర్ అవన్నామం వీడే పెరలామే. భగవంతుణ్ణి చేరుకోవడానికి సులభమైన మార్గము నామస్మరణం. తదనంతరం భగవంతుడికి పుష్పమాలికలు సమర్పించడం. క్రితం పాసురంలో మనం చెప్పుకున్నాం, తాళ్వాయ్ మలరిట్టు, అతడి పాదపద్మముల వద్ద పుష్పములను సమర్పించండి. ఎటువంటి పుష్పములు అంటే వాడా మలరిట్టు, ఎప్పటికీ కూడా వాడిపోని వాసన భరితమైనటువంటి పుష్పము అంటే మన యొక్క హృదయమే ఆ పుష్పము అని ఆళ్వారి యొక్క ఉద్దేశం. మరి ఈ పాసురంలో ఏమని చెబుతూ ఉన్నారంటే ఆ విధమైనటువంటి కైంకర్య భావం ఎలా ఉండాలి అంటే ఎప్పటికీ ఉండాలి, అనవరతం చెయ్యాలి. నాళ్వాయ్ నాడీరే, ఎప్పుడూ చెయ్యండి. ఏమని చెయ్యాలి అంటే మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 విధముగాను భగవన్మయం చెయ్యండి అని ఆళ్వార్ ఇక్కడ చెబుతూ ఉన్నారు. నాడీర్ నాడోరుం, నాడోరుం అంటే ప్రతిదినము వాడా మలరుకొండు, వాడని పుష్పములను సంపాదించుకుని నాడీర్ ఆశ్రయించండి, అతని పాదపద్మముల వద్ద ఆ పుష్పములను ఉంచి ఆశ్రయించండి. తరువాత అవన్, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామం పాడీరే, పాడీర్ అవన్నామం, శ్రీమన్నారాయణుడి యొక్క నామములనే సదా సర్వకాలం జపించండి, పాడండి. తదనంతరం వాడా మలరుకొండు పాడీరే వీడు అంటే మోక్షము, అరం పొరుల్ ఇన్బం వీడు అంటారు. ధర్మ అర్థ కామ మోక్షం. అందులో మోక్షం ఇది పరమ పురుషార్థం ముక్తైశ్వర్యం. ఈ 4 పురుషార్థములలో కూడా మోక్ష పురుషార్థం చాలా ముఖ్యమైనది.
ఆ మోక్ష పురుషార్థాన్ని వీడే పెరలామే పొందవచ్చును. అంటే మోక్షం పొందాలి అన్నది ప్రతి ఒక్క జీవుడి యొక్క అంతిమ ప్రయోజనం. మన ఈ జన్మకు ఎప్పుడు ప్రయోజనం సిద్ధిస్తుంది అంటే భగవంతుణ్ణి చేరుకోవడం ద్వారానే, అంటే ఆ మోక్షం పొందడం ద్వారానే జీవునికి ఒక భాగ్యం కలుగుతుంది. అంటే పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ 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 ఈ యొక్క సంసార సాగరంలో పడుతూ ఓలలాడుతూ ఉండడం కన్నా కూడా ఈ సంసార సాగరానికి ఆవలి వైపుగా ఉన్నటువంటి భగవంతుని యొక్క పరమధామమైనటువంటి ఆ పరమపదాన్ని చేరుకోవడమే మోక్షం. మరి ఈ మోక్షం పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, ప్రస్తుతం మనం భూలోకంలో ఉన్నాం, లీలా విభూతిలో ఉన్నాం, సంసార సాగరంలో ఉన్నాం. సంసార సాగరంలో ఉంటూ సంసారానికి ఆవల ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, అతన్ని ఎలా చేరుకోవచ్చు అంటే ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు, సులభంగా చేయవలసిన పనే. మనోవాక్కాయముల ద్వారా ఏకీకృతంగా భగవంతుణ్ణి ఆరాధించండి. ఇక్కడ ఆళ్వార్ మనోవాక్కాయలను ఎలా చెబుతున్నాడు అంటే, పాడీర్ అవన్నామం అంటే ఎప్పుడు అతడి నామస్మరణ చేస్తూ నామాన్ని జపిస్తూ ఉండడం వల్ల పాడీర్ అవన్నామం అంటే వాక్కు ద్వారా భగవంతుణ్ణి ఆరాధించడం. తరువాత నాడీర్ నాడోరం ప్రతిదినము చేయాలి అన్నప్పుడు దానికి ఒక దృఢమైనటువంటి మానసిక సంకల్పం కావాలి. కాబట్టే ఆళ్వారు ఇక్కడ నాడోరం అని చెప్పడం ద్వారా మానసికంగా ఏకీకృతం చేయడానికి గల ప్రాధాన్యతను తెలుపుతూ ఉన్నారు. మరి అలానే మనకు వాడా మలర్కొండు, ఎప్పుడు వాడిపోనటువంటి ఒక పుష్పాన్ని పొందాలి అంటే దేహాన్ని ఎప్పుడూ కూడా భగవదర్పితం చెయ్యాలి. ఒక పుష్పం కొనాలి అంటే మనం ఇంటి నుండి బయటికి వెళ్ళి బజారులో నుండి కొనుక్కొని తీసుకొని వచ్చి భగవంతుని సమర్పించాలంటే దేహ విషయంగా కూడా భగవంతుని యొక్క కైంకర్యాన్ని మనం అన్వయం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనస్సు, వాక్కు, దేహం, కర్మ ఈ మూడు చేత మనోవాక్కాయముల చేత కాయముల చేత భగవంతుడి అర్పితంగా మనం ప్రవర్తించాలి అని ఆళ్వారి యొక్క ఉద్దేశం. అలా చేయడం వల్ల ఏమొస్తుందంటే వీడే పెరలామే మోక్షాన్ని పొందవచ్చు. మరి ఇలా చేసిన వారు ఎవరన్నా ఉన్నారా అంటే నాడోరం ప్రతిదినము భగవంతుని యొక్క కైంకర్యాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకు స్వామి యొక్క కైంకర్యం చేస్తూ అజామిళ చరిత్ర భాగవతంలో వస్తూ ఉంది. ఎప్పుడూ భగవంతుడి కైంకర్యం చేస్తూ ఉండేవారు. లక్ష్మణస్వామి రామాయణంలో లక్ష్మణుడు చేసినటువంటి కైంకర్యం, ఆయన ఎప్పుడు ఏం చేశాడు, ప్రతిదినము దేహము ద్వారా కైంకర్యం చేశాడు. ఋషులందరూ కూడా నాడీర్ మానసికంగా కైంకర్యం చేశారు స్వామికి. మనస్సులో ఎప్పుడూ కూడా భగవంతుని గురించే అనుకోవడం, భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉండడం, తమ యొక్క హృదయములలో భగవంతుణ్ణి ప్రతిష్ఠ చేసుకుంటూ ఉండడం. ఇలా ఋషులందరూ కూడా ఆ సనకాది ఋషులు మనకు ఉదాహరణగా కనపడుతూ ఉన్నారు. ఋషులందరూ కూడా సదా సర్వకాలం మానసికంగా భగవంతుణ్ణి పూజ చేస్తూ ఆ భగవదర్పితంగా తమ యొక్క జీవనాన్ని సాగించారు. మరి కాయికంగా ఎవరు చేశారు అంటే మనకు అజామిళ చరిత్ర, తదనంతరం భగవంతుని యొక్క కైంకర్యం చేసేటువంటి ఆళ్వారు, పెరియాళ్వారు అంటే వారు కూడా వాడా మలరకొండు ఎప్పుడూ వాడిపోనేటువంటి ఆ పుష్పమాలికలను సమర్పించే భగవంతుని ఆశ్రయించారు. మరి పాడీర్ అవన్నామం ఎప్పుడు భగవంతుని యొక్క నామములను పాడేటువంటి వారు నారదాది ఋషులు. నారదుడైతే సదా సర్వకాలం నారాయణ నామస్మరణ చేస్తాడు. ఎప్పుడూ నారాయణ 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 అని అనడం ద్వారా భగవంతుని యొక్క నామములను జపించడం ద్వారా మన యొక్క శరీరము, మనస్సు, ఆత్మ అన్నీ కూడా శుద్ధిగా మారిపోయి మనం సత్వగుణాన్ని సంపాదించుకోగలం. తద్వారా ఏమవుతుంది అంటే ఈ వీడే పెరలామే అని చెప్పడం ద్వారా మోక్షాన్ని పొందడానికి వీలవుతుంది అని ఆళ్వారు అంటూ ఉన్నారు. భగవంతుడికి దేహం రూపంలో కైంకర్యం చేసినటువంటి వారే లక్ష్మణస్వామి. లక్ష్మణుడు తనకు అవసరం లేకపోయినా కూడా రాముడికి సేవ చేసుకోవాలని ఒకే ఒక్క ఉద్దేశంతో రాముడితో పాటుగా అరణ్య సంచారం చేశారు. అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు రాముడికి తోడు నీడై ఉన్నాడు లక్ష్మణస్వామి. షన్నాల్ కొడయాం ఇరుందాల్ సింగాసనమాం నిన్నాల్ మణివిళయాం నీర్కడలుల్ ఎన్నుం విళయాం మణివిళక్కాం పుంబట్టాం పులుగుమడయాం. ఆదిశేషుల వారు ఎలాగైతే నడుస్తే పాదుక రూపంలో, కూర్చుంటే సింహాసనంగాను,
రాజరికంగా కొలువు చేసేటప్పుడు ఛత్రంగాను ఎలా అయితే గంభీరంగా స్వామికి కైంకర్యం చేస్తారో ఆ శేష కైంకర్యమే లక్ష్మణస్వామి కూడా చేశారు అని ఆళ్వారి యొక్క ఉద్దేశం. ఎప్పుడు స్వామి ఎంత గొప్పగా ఈ కైంకర్య పరులను స్వామి అనుగ్రహం చేస్తూ ఉంటారు. కింకరోస్మి వృషీకేశ భూయో భూయోస్మి కింకర నా కామయేత్ రాజ్యం, నాకు రాజ్యం వద్దు, భోగం వద్దు, భోగభాగ్యాలు ఏమీ వద్దు, నాకేం కావాలి అంటే కేశవారాధనం చేయవ జన్మ జన్మాంతరేష్వపి, జన్మ జన్మాంతరములన్నీ కూడా కేవలం శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన లభిస్తే చాలు, కైంకర్యం లభిస్తే చాలు అని మనం జితంతే స్తోత్రంలో ప్రార్థన చేస్తాం. అటువంటి స్వామిని నాడీర్ నాడోరుం వాడామలరుకొండు పాడీర్ అవన్నామం వీడే పెరలామే. మోక్షం పొందాలి అని మీరు అనుకుంటున్నారా జీవులారా? ఏమీ చేయొద్దు, సదా సర్వకాలం అతడినే స్మరించండి, అతని యొక్క కైంకర్యం కోసం మీ దేహాలను అర్పించండి. ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆలయంని శుద్ధంగా చేయడానికి అవసరమైతే మనం కూడా ఒక వంతు సహాయం చెయ్యాలి. స్వామివారి యొక్క పల్లకీని మొయ్యాలి. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల వారు పెరియాళ్వారి యొక్క మనస్థితిని, పెరియాళ్వారిని పాండ్య సభకు వెళ్ళి పరతత్వాన్ని స్థాపన చేయమని చెప్పినప్పుడు పెరియాళ్వారు చెప్తూ ఉన్నారంట, గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార్య పర్యంకికా వహనంబో వనమాలికాకరణంబో. అంటే నీకు పుష్పం కట్టమంటావా, నేను కడతాను. నీ పల్లకిని మోయమంటావా, భుజములపైన నీ యొక్క శృంగార పర్యంకికా వహనంబో, ఆ పల్లకీని మోస్తూ ఉంటాను. అంత గొప్పగా కైంకర్యం అన్నది భగవంతుడికి ఎప్పుడూ ఆ ధ్యాసలోనే ఉండాలి. ఇది ఆ కైంకర్యశ్రీ లభించడం అందరికీ దొరకదు. దొరికినటువంటి వాళ్ళు దాన్ని ప్రయోజనంగా వాడుకుంటూ మోక్షాన్ని పొందాలి అన్నది ఆళ్వారి యొక్క ఉద్దేశం. మరి ఆళ్వార్ ఎప్పుడూ కూడా మనకు ఒక మాటను మాత్రం సదా సర్వకాలం మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఏమని? భక్తులారా, వేదం చెప్పినటువంటి విషయం కైంకర్యమే. కైంకర్యాన్ని చేయడం ద్వారా ఇప్పుడు మనం భగవంతుణ్ణి పొందాలి అంటే ఎక్కడో పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, లేదు సర్వవ్యాపి, అతడి యందు నేను మనస్సును లయం చేయగలనా, నేనో సామాన్యుణ్ణి అని అంటే అందుకు బాధపడవద్దు. అన్ని దివ్యదేశాల యందు పరమాత్మ అర్చారూపంగా అవతారం చేసి ఉన్నాడు. ఆ అర్చారూపిని వెళ్ళి ఆరాధించండి. సమస్తమైనటువంటి సృష్టిని ఆవహించి ఉన్నటువంటి పరమాత్మయే ఒక అర్చా విగ్రహ రూపంలో సులభంగా మనమందరం వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసం మాత్రమే ఆయన ఆ శిలారూపాన్ని ధరించాడు. ఏడియార్ ముయలై విట్టు కాక్కై పిన్బోవదే అంటారు తిరుమంగి ఆళ్వార్. నాకు పరమపదం కూడా అక్కర్లేదు. పరమపదం ఎటువంటిదంట? కాకి లాంటిదంట. అది ఎక్కడో ఆకాశంలో అంతరిక్ష మండలానికి ఆవల ఎక్కడో ఉన్నది. మరి అక్కడున్నటువంటి స్వామిని ఆరాధించాలి అంటే కష్టం, అది కాకితో సమానం అంటారు. మరి ఏది నాకు సులభము అంటే ముయలై విట్. ఒకరు ఎవరన్నా తినాలి, భుజించాలి, మాంసాహారం తినాలి అనుకున్నప్పుడు వాళ్ళు కాకిని తెచ్చుకోరు, కుందేలుని తెచ్చుకుంటారు. ఎందుకంటే కుందేలు సులభంగా భూమి మీద దొరుకుతుంది కదా. అలానే పరమాత్మను ఆరాధించాలి అని భావన ఉన్నటువంటి వ్యక్తి, పరమాత్మను పొందాలి, మోక్షాన్ని పొందాలి అని సదా సర్వకాలం తహతహలాడేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి భక్తులు ఎప్పుడూ కూడా ఈ యొక్క పరమపదాన్ని చేరుకోవాలి అని ఆలోచిస్తే, పరమపదం ఎక్కడో ఉంది, అది కష్టతరం కదా నాకు అని భావించినప్పుడు మీరు అంతగా కష్టపడద్దు, దివ్యదేశాలలో వెళ్ళి కైంకర్యం చెయ్యండి. ఆ కైంకర్యం కూడా ఎలా ఉండాలి అంటే మనస్సు, వాక్కు, కాయము మూడు కూడా ఒక్కటే అయి ఉండాలి. మనస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనోవాక్కాయములన్నీ కూడా ఒక్కటిగా ఉంటుంది. ఎవరికి అంటే మహాత్ములకు. వాసుదేవ సర్వమితి మహాత్మాసు దుర్లభ అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ మహాత్మ శబ్దాన్ని భగవద్భక్తులకు ఆపాదించాలి. కాబట్టే మోక్షం పొందాలి, వీడే బెరలామే. ఎలా పొందవచ్చు? నాడీర్ నాడోరు, ఎప్పుడూ అతడిని సేవిస్తూ ఉండడం, అతడికి కైంకర్యం చెయ్యడం. వాడా మలరుకొండు, అతడి యొక్క పాదపద్మములకు వాడిపోయినటువంటి ఎప్పుడూ వికసించి ఉండేటువంటి వాసన భరితమైనటువంటి పుష్పమాలికలను సమర్పించడం. పాడీర్ అవన్నామం, ఎప్పుడు ఆయన్ని పాడుతూ ఉండాలి. ఆడి ఆడి అహం కరైంది, ఇషై పాడి పాడి కన్నీరు మలికి, ఇషై పాడి పాడి. మనం ఏమి సంకీర్తన చెయ్యాలి అంటే నారాయణ శబ్దాన్ని సంకీర్తన చేస్తూ చేస్తూ ఉండాలి. సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అని ఎప్పుడూ ఆ స్వామి యొక్క
నామాన్ని జపిస్తూ ఉండాలి. పాడీర్ అవన్నామం వీడే బెరళామే. ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క నామోచ్చారణ చేత మాత్రమే ఉజ్జీవింపబడ్డారు. మరి లక్ష్మణస్వామి భగవంతుడికి దేహరూపంలో కైంకర్యం చేశాడు. మరి అలాగే యోగులందరూ కూడా మానసికంగా భగవంతుడిని ఆరాధించారు. అందుకే ఆగమంలో మనకు దేవాలయ ఆరాధనా పద్ధతుల్ని కనుక బాగా పరిశీలిస్తే భగవంతుడికి మానసయాగం అని ఒకటి ఉంటుంది. అంటే తిరువారాధనాదులు చేయడానికంటే పూర్వము మానసయాగం చెయ్యాలి. అంటే మానసికంగా భగవంతుని హృదయకమలంలో ప్రతిష్ఠ చేసుకుని అక్కడ అర్చకుడు మానసికంగా భగవంతుని ధ్యానం చేయాలి. మానసయాగం అయిపోయిన తర్వాత భగవంతుడికి కాయికంగా చేసేటువంటి తిరువారాధనం, అంటే ఏదైతే మనస్సులో అనుకుంటామో అదే మనం ఆరాధనా రూపంలో ఆగమోక్తంగా చేయాలి. తదనంతరం పాడీర్ అవన్నామం, శాత్తుమరై, వేదగోష్ఠి, ప్రబంధగోష్ఠి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క నామములను పాడుతూ అతని యొక్క వైభవాన్ని మనకు ప్రస్ఫుటంగా బయటకు చెప్పేటువంటి ఒక విషయాలు. ఇటువంటి ఈ నామ ఉచ్చారణ కాయికంగా వాచికంగా భగవంతుడికి చేసేటువంటి ఈ కైంకర్యములే మనకు మోక్షం వీడుం బెరళామే, మోక్షాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది అని ఆళ్వారు చెబుతున్నారు. కాబట్టి క్రితం పాసురాలలో ఏదైతే పరమాత్మ తత్వాన్ని స్థాపన చేశారో ఆ పరమాత్మను చేరుకోవడానికి సులభమైన మార్గం కైంకర్యం. ఆ కైంకర్యం కూడా మనోవాక్కాయములు ఏకీకృతంగా చేయాలి అని ఆళ్వారు చెబుతూ ఉన్నారు. అలా చెప్పడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని ఆళ్వారి యొక్క ఉద్దేశం. కాబట్టి మనం కూడా మనోవాక్కాయముల ద్వారా భగవంతుణ్ణి చేరుకొని అతడికి కైంకర్యం చేస్తూ తరిద్దామని ప్రార్థిస్తూ ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశిగన్ తిరువడిగళే శరణం. நாடீர் நாடோறும் வாடாமலர் கொண்டு பாடீர் அவநாமம் பாடீர் அவநாமம் பாடீரமநாமம் வீடே பெறலாமே. நம்மாழ்வார் திருவடிகளே சரணம்.